కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణమే రద్దు చేయాలని, రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ ధల్లేవాల్ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం ముసాయిదా కాపీలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర గ్యారంటీ చట్టం, రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నే భవనం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్ఫూర్తి భవనం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోరండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడారు. నూతన జాతీయ మార్కెట్ విధానం పేరుతో ఢిల్లీ రైతు ఉద్యమం ఫలితంగా రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేందుకు కేంద్రం మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు గంటా పాపారావు, పాలేటి సుభాష్ చంద్రబోస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కో-కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, పాతాళం అప్పారావు, పండు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్కెట్ చట్టం ముసాయిదా ఏదైతే ఉన్నదో ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగించే పద్ధతిలో ఉన్నది. ఈ చట్టం కాపీలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేయమని, అట్లాగే వాళ్ళ నోయిడా ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున తమ భూ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి రైతులను అరెస్టులు చేసి ఇవాళ జైల్లో పెట్టి నిర్బంధించడం జరిగింది. అంతేకాకుండా పంజాబ్, హర్యానా బోర్డర్లో రైతులు మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మద్దతు ధర గ్యారెంటీ చట్టం కోసం. ఆ రైతు ఉద్యమం మీద కూడా నిర్బంధ చర్యలకు పూనుకున్నది. ఇవాళ వ్యవసాయ మార్కెట్ చట్టం నూతన చట్టం పేరుతోటి, ఇవాళ ఫ్రేమ్ వర్క్ పేరుతోటి ఇవాళ నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ దొడ్డిదారిన 3 వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మోడీ రైతులందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ ఆందోళన చేస్తున్న రైతుల మీద బాష్పవాయువులు ప్రయోగిస్తూ, జలపిరంగులు ప్రయోగిస్తూ నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకోసం రైతాంగ సమస్యలు తక్షణం పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అది చేయడానికి కూడా ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. అన్నం పెట్టే రైతుని ఆదుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే రైతాంగం పక్షాన అన్ని సంఘాలు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జాతీయ ఉపాధి హామీ భద్రత పేరు మీద ఆనాడు ఏ అయితే 3 నల్ల చట్టాలను రద్దు చేసిందో ఆ నల్ల చట్టాలను ఈరోజు మళ్ళీ గోడ వెనక నుంచి తీసుకొస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తారని చూస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి ఢిల్లీ కానీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రైతుల్ని 300 మందిని ఈరోజు నోయిడా జైల్లో అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారు. వారిని విడుదల చేయాలి బేషరతుగానే మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ ఏదైతే తెచ్చారో అవి ఉపసంహరించుకోవాలి. పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఈ రైతు చట్టంలో తెచ్చారు. దాన్ని ఉపసంహరించుకొని రైతు చట్టాలను రద్దు అంటే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి పౌర సరఫరాల శాఖని ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.